ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ కర్రీ రెసిపీ అనేది తయారు చేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేస్తా. ఇప్పుడు మనం ముందు ఈ మటన్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఈ రెండింటిని మిక్స్ చేసి ఇట్లా కడుక్కొని పక్కన ఉంచుకుందాము. మనం ఇలా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేగించేసుకోవాలి. మటన్ ఎప్పుడు కూడా కుక్కర్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే బాగా మెత్తగా ఉడుకుతుంది. మిగిలిన ఆనియన్స్ ప్రాన్స్ కర్రీలో కొంచెం. ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ అండ్ ప్రాన్స్ కర్రీ. మటన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆయిల్లో బాగా మగ్గుతుంది. స్మెల్ అనేది, పచ్చివాసన అనేది అంతా పోతుంది అన్నమాట. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసుకుందాం. వేసుకుందాం. మటన్ వేసేసుకొని మటన్ కొంచెం మగ్గనిద్దాము. మన మటన్ అయితే మగ్గిపోయింది, మంచి స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం మటన్ మసాలా వేసుకోవచ్చు. కారం, కారం వేసుకున్నాము. కారం ఎక్కువ వేసుకుంటే నాన్ వెజెస్లో చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత కారం వేసి కొంచెంసేపు ఉంచాలి. తర్వాత మనం వాటర్ వేసేసుకొని విజిల్స్ 10 వరకు వేసుకుంటా బాగా మెత్తగా ఉడుకుతుంది.